వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకుందామో నేర్చుకుందాం. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులోనే కొంచెం పసుపు, కారం వేసుకొని ఎగ్స్ అనేటివి అందులో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి డీప్ ఫ్రై అయ్యాక అవి పక్కకు తీసుకోవాలి. అదే దాంట్లోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, టమోటా, టమాటో కూడా ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్, కొంచెం గరం మసాలా, టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చాలు చింతపండు. అందులోకి కొంచెం కొబ్బరి, కొంచెం అన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మనం ఆయిల్ పైకి బాగా తేలుతూ ఉండేంత వరకు ప్లేట్ పెట్టేసి కొంచెం బాగా మనం ముందుగా ఎగ్స్ని అయితే మనం రెడీ చేసుకున్నాం కదండి, దాంట్లో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పైన ప్లేట్ పెట్టి ఆయిల్ తేలే వరకు కొంచెంసేపు 2 మినిట్స్ అలాగే ఉంచాలి. టేస్టీ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.